హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ అగ్రికల్చర్ వ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందరూ ఉండాలి. నేను ఈరోజు బ్లాగ్ అయితే మినపప్పు దోశలు చేసుకోవడానికి అయితే బియ్యం నానబెడుతున్నాను ఫ్రెండ్స్. బియ్యం నానబెట్టడానికి ఇవైతే ఇందనైతే ఉసుకుంది, మెరుగలు ఉన్నాయి అని చెప్పేసి బియ్యం చేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇట్లా బియ్యం చేసుకుంటే మాత్రం మనకి ఉసుకి అనేది, తెల్లపురుగు అనేది, మెరుగలు అనేది కింద ఉంటాయి. మెరుగలు అంటే చాలా మంది తెలియదు కదా, మెరుగలు అంటే వడ్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఇట్లా ఉంటుంది, ఇట్లా దాన్ని మెరుగలు అంటారు. ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రకం తీసుకుంటారు. మా సైడ్ మేము మెరుగలు అంటాం. మెరుగలు అంటే వడ్డిత్తులు. ఈ నానబెట్టాలి చేసుకొని ఇట్లా నానబెట్టుకొని మనమైతే సాయంత్రం వరకు పట్టుకొని రేపు మార్నింగ్ అయితే దోశలు చేసుకుంటాం ఫ్రెండ్స్. మినపప్పు దోశలు. నాకైతే బియ్యం దేనికి రాకుండే, కానీ నేర్చుకున్న ఫ్రెండ్స్ బియ్యం చేసేది. ఎందుకంటే అమ్మ ఉండే మాకు ఫస్ట్లో నాకు బియ్యం కానీ ఏది అని చేయకుండే. మా అమ్మ ఉంది నేర్పించింది. నేను ఎప్పటికీ ఉంటానా, నేర్చుకోవాలి ఖచ్చితంగా అన్ని పనులు. నేను ఉన్నా లేకున్నా అని చెప్పేసి నాకైతే అమ్మ నేర్పించడం జరిగింది. అమ్మ నేర్పించడం వల్లనైతే నేనైతే బియ్యం చేసుకున్నాను. మీ జల్లెడ పట్టచ్చా? మా సైడ్ అయితే బియ్యం జల్లెడ పడుతున్నామని అంటాం మేము. ఇట్లా మీ సైడ్ ఏమంటారు ఫ్రెండ్స్? చూడండి, ఇట్లా చేసుకున్న తర్వాత అయితే ఇట్లా మనం పైన ఏమన్నా ఉంటే మాత్రం మెరుగలు లాంటివి ఏదైనా ఉసుక ఇట్లా వస్తుంది. ఇవి మొత్తం నాకు తెలిసి ఇంట్లోనే ఉంటుంది. మొత్తం నూకలు కూడా అవుతాయి ఇంట్లోనే. ఈ నూకలు మళ్ళీ మనం ఓపిక కొద్ది మనం చేసుకొని గాలించుకొని మంచిగా దీన్ని కూడా పిండిలాగా తయారు చేసుకోవచ్చు. ఏది కానీ వేస్ట్ చేయకుండా ఉండదు. మనం చల్లనంతా కూడా వేస్ట్ చేయకుండా అన్నీ చేసుకోవచ్చు. వడియాలు లాంటివి ఇట్లా నేను కూడా ఒక్కొక్కసారి కాటన్ బియ్యంతో అన్నం వండి వడియాలు చేస్తాం ఫ్రెండ్స్. బాగుంటుంది. బయట కొనుక్కొచ్చుకొని తినేవారు అట్లా ఇంట్లో ఉన్న వాటితో అయితే రెసిపీస్ సూపర్ ఉంటాయి. బయట హెల్తీ మంచిది కాదు. నాకు అంతే బయట ఎక్కువ అవాయిడ్ చేస్తా. ఇవైతే బాగుంటాయి ఫ్రెండ్స్. ఇట్లా చేస్తూ ఉంటాయి. చూడండి, ఇందులోనైతే ప్రేమ లేదు, ఇట్లా పోసుకున్నాం. కొన్ని ఉండే ఈ కొన్ని బియ్యంతో వేరే నేనైతే మేము కాటన్ బియ్యం తింటాం ఫ్రెండ్స్. మాకు అలవాటే కాటన్ బియ్యం తినడం. మీరు ఏం బియ్యం తింటారు కామెంట్ చేయండి. మాకైతే ఇవే అలవాటు. మీరు తిన్నారా? మీ ఏం కర్రీ కాని పక్కన కామెంట్ చేయండి. మీరు ఇంత తింటాను ఫ్రెండ్స్, తినాలి. ఇంకెక్కడ పని అక్కడనే ఉంది. ఇప్పుడైతే ఇవి నానబోసుకుంటే నానతాయి. మళ్ళీ అక్కడ బట్టలు బోర్లు ఇంకా నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళు పని ఎక్కడ పని అక్కడ ఉంటుంది అని చెప్పేసి ఇక ఇవైతే నానబెట్టుకోవాలని చెప్పి ఫస్ట్ అయితే ఇవి ఇక్కడికి వచ్చినా చూడండి. ఇవి ఇట్లా పైన వెళ్తాయి. ఇట్లా మనకు పైన వెళ్తే మాత్రం నేను ఇట్లా ఉసుకెళ్ళి ఇగో చూడండి, ఉసుకెళ్ళి కూడా ఇట్లా వచ్చింది. ఇట్లా వస్తుంది అన్నట్టు మనకి. ఇట్లా కొన్ని సన్న ఉసుక కింద పడుతుంది. ఇట్లా పెద్ద ఉసుక మాత్రం ఇట్లా మీదకి వస్తుంది అన్నట్టు. ఇట్లా వస్తే మాత్రం మనకి ఇక ఇలా ఏముండదు అన్నట్టు. అట్లా తీసేసుకుంటే మంచిది. ఏదైనా కానీ రాదంటే రాజపని అన్నట్టు. పని రాదనుకొని ఊరుకోవద్దు అన్నట్టే. ఏదైనా సరే పని పట్టుదలతో సాధించి తీరాలి, నేర్చుకోవాలి. నాకు కూడా రాకుండే పెళ్ళి రాకుండా ఇది రాకుండే. ఫస్ట్లో పెళ్ళి రాకుండా నేను అన్నీ నేర్చుకున్నా ఫ్రెండ్స్. ఇది రాదు అని మనం ఉండద్దు. మనం ఒకరికి ఎక్కడ తగ్గుతాడని చెప్పేసి నేనైతే అన్ని పనులు నేర్చుకున్నాను. ఓకే, మరి మీకోసం చిన్న బ్లాగ్ అయితే చూసినా ఏదైనా మిస్టేక్స్ ఉంటే సారీ, ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు నాకు తెలిసి. కాకపోతే మీతో అయితే షేర్ చేసుకోవడానికి ముందుకు వచ్చిన. వీడియో మీద ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇంకా బియ్యం అయితే ఇక్కడ మాట్లాడుకుంటే అయిపోయింది పట్టడం అయితే. నేనైతే ఇట్లనే పడతా ఫ్రెండ్స్. నా పద్ధతిలో అయితే మీరు ఎంత పడతారో కామెంట్ చేయండి. మేమైతే జల్లెడ పట్టడం అంటాం ఇంట్లో. ఇటు సైడ్ చెప్పిన వద్దు, అదే చెప్తున్నాం. అది జల్లెడ పడతాం అన్నట్టు. బియ్యం జల్లెడ పడితే ఏదనేది ఉండదు. చూసుకుని కానీ ఏదైనా ఉండదు. దేనికైనా మంచిది. మనం పిండి పట్టించుకున్నా కానీ దేనికైనా మంచిది. అప్పాలు చేసినా కానీ అప్పాలు తింటలేదు పిల్లలు, ఇష్టపడతలేదు. అందుకని మున్పట్లేక తినలేదు అప్పాలు. అప్పాలు చేసినాం, కొన్ని చేసినాం. అవి కూడా బాగా చేసిరు. తినకుండా ఉంటురా గంటకనం చేసుకుంటారని అట్లా అనుకుంటారు. కానీ అట్లేం లేదు. అవి 2 తవ్వలు, 2 కిలోలు అంటాం. తవ్వాలంటాం. మేమైతే 2 కిలోలు 3 కిలోలు అనుకుంటాం. 2 కిలోలు చేసినాం. కానీ అవి కూడా ఉడతారు, తింటలేదు, ఇష్టపడతలేదు ఉంటుంది ఎట్లా. ఎందుకంటే పండుగ ఉత్తగా పోవద్దు కదా ఫ్రెండ్స్. ఫస్ట్ అని చెప్పేసి పండగకి అయితే అప్పాలు చేసుకున్నాం. ఇంకా అవితోటి ఉండాలి అని మేమైతే చేసుకుంటున్నాం. ఏదైనా ఇష్టం ఉంటే మాత్రం వీడియోలు సారీ అండి. ఇక పని చేస్తూ ఉంటే ఏదో ఒకటి చూపిస్తాను అయితే ఉంటుంది కంపల్సరీ. అది ఎప్పుడైనా కానీ మీకు మినపప్పు దోశలు ఉప్మా ఇట్లా చేసేదాన్ని ఇట్లా ఎప్పుడైనా చేస్తూనే ఉంటాం. పిల్లలకి ఏదో ఒకటి అన్నం ఖచ్చితంగా చేసి పెట్టాలని. కానీ ఈ మధ్యన పిల్లలు చాలా అవాయిడ్ చేసేది. ఇంకా సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలు ఉన్న పొద్దున్న లేవకపోవడం, లేట్ లేసుడు, 10 గంటలు వేసి 9 గంటలు వేసి డైరెక్ట్ స్నానం చేసి అన్నం చేసేసరికి ఈ సమ్మర్ హాలిడేస్లో అయితే టిఫిన్స్ మొత్తం బాగా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఇక స్కూల్ స్టాండ్ కదా ఖచ్చితంగా చేస్తూ ఉంటే ఇంకా
మార్నింగ్ మార్నింగ్ అన్నం తినప్పుడు కదా పిల్లలకి ఏదైనా ఒక పిల్లల కోసం ఖచ్చితంగా నేను స్నాక్స్ పొద్దున స్నాక్స్ ఈవినింగ్ తింటారు. మార్నింగ్ టిఫిన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి అయితే పిల్లల కోసం అయితే ట్రై చేస్తున్నా. అన్నీ ఇంకా చెయ్యాలి ఫస్ట్ నుండి ఇంతే. ఇడ్లీ కానీ ఏదైనా ఒకటి చెప్పుకుంటే మన డబ్బు మనమే కొనుక్కుంటే చెప్పాలి. నిన్న ఫ్యామిలీ కాబట్టి చెప్పాలి. తిననప్పుడు తిన్నప్పుడు తింటా మమ్మీ స్కూల్ పోతున్నామని అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా చేసి పెట్టాలి కదా. అందుకని వాళ్ళే పొలే తినదు కదా, పిల్లలు కూడా తింటాం వాళ్ళకి. అందరం తింటాం, అన్నీ తింటాం. కాకపోతే ఇంకా చేయడం మాత్రం చెయ్యాలి. బోలింగ్ ఉంటే తోమాలి, అన్నీ చేసుకోవాలి. ఇంట్లో పడంతా చేసుకొని కంప్లీట్ చేసుకొని వాళ్ళ నచ్చితే మీరు ఏం చేసిరమ్మా అని అంటారు. అది మాత్రం ప్రతి ఒక్కరికి కామన్. ఇంట్లో పని అయితే ఇంకా ఇంట్లో మాటలు పడంటే అది అందరికీ కామన్. ఇవన్న దాకానైతే పని అంతా బియ్యంతో ఉంది నా పని పొద్దున్న లేచినట్టు. ఎలుకలు అయితే మొత్తం చాలా అయినాయి మా ఇట్లా. ఆ ఎలుకలు బియ్యం పుట్టినని చెప్పేసి నేనైతే బియ్యం ఉంటుంది ఆ డబ్బులో వస్తున్నాం. ఆ డబ్బులో వస్తుంది డబ్బులు అయితే రావు బియ్యం అని చెప్పి బియ్యం అయితే డబ్బులో వస్తుంది. మిగిలిన ఉంటే కొన్ని ముక్కలకి తెచ్చుకుంటే అన్ని కంప్లీట్ చేసిన ఇవి లాస్ట్ ఒక చిన్న బ్లాగ్ కోసం ట్రై ఓకే. మరి నా వీడియో ఎట్లా వచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి. నేను చేస్తుంటే మళ్ళీ నెక్స్ట్ టైం చూస్తా. చేస్తుంటే సారీ.